ఆ రోజు నువ్వే కదా చెప్పావు శౌర్య, స్త్రీధనం ఇవ్వటం తీసుకోవటం నేరం కాదు అని. అవునమ్మా, స్త్రీధనం అంటే తమ ఇష్టపూర్వకంగా తమ కూతురికి తల్లిదండ్రులు ఇచ్చే దానం. అలా తీసుకుంటే నేరం అని ఎక్కడా లేదు. ఓహో, మీరు ఇలా వచ్చారా అత్తయ్య? స్త్రీధనం అంటే నాకిచ్చేదే కదా, అంటే నా దగ్గరే ఉంటాయి, ఎవ్వరికీ ఇవ్వను. ముందు రానివ్వు, తర్వాత కథని ఎలా తిప్పాలో అలా తిప్పుతాను. అనుపమా, అనుపమా, అమ్మా, నగలు మెరుగు పెట్టడానికి పిలిపించమన్నాను కదమ్మా. చిన్ని తీసుకురావడానికి వెళ్ళాడమ్మా. తీసుకొచ్చాను కూడా అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. మా పర్వతనేని వంశ వారసత్వపు నగల్ని మెరుగు పెట్టించి చాలా కాలమైంది. ఇప్పుడు మళ్ళీ మీతో పనిపడింది. జాగ్రత్తగా మెరుగు పెట్టండి. నా మనవరాలు వాటిని వేసుకుంటే లక్ష్మీదేవిలా కనిపించాలి. తప్పకుండా అమ్మా. అనుపమా, వెళ్ళి నగలు తీసుకురా. అలాగేనమ్మా. ఏమిటి శివ? నగలు మెరుగు పెట్టిస్తున్నానండి. ఇవిగోండి. ఎన్నేళ్ల కల ఈ వారసత్వపు నగలు నావి కావాలని రేపటితో నెరవేరుతుంది. ఇక్కడి నుంచి నగల్ని మింగేసేలా ఎలా చూస్తుందో చూడ. రామయ్య గారు, ఈ నగల విలువ ఎంత ఉంటుందంటారు? ఇప్పటి బంగారం అయితే ఇట్టే వెలకట్టి చెప్పేవాణ్ణమ్మా. కానీ ఇవి వారసత్వపు నగలు, పాత బంగారం. ఇప్పటి ధరకు రెండింతలైతే ఉంటుంది. కోటి అసలు అనుకుంటే వీటి విలువ 2 కోట్లు ఉంటుందంటారు, అంతేనా? అంతేగమ్మా. మరి నీ సందేహాలు అనుమానాలు ఉంటే తర్వాత నివృత్తి చేసుకుందు గాని ముందు ఆయన పని చేసుకోనివ్వు. చిన్ని, ఆయన తీసుకుని వెళ్ళు. అలాగే నాన్న. రండి రామయ్య గారు. అత్తయ్య, అన్ని నగలు ఇచ్చేయాలా? కొన్ని కళ్యాణికిచ్చి కొన్ని మనం ఉంచుకోవచ్చు కదా. వారసత్వపు నగలు పూర్తిగా ఒకరి దగ్గర ఉండడమే ఇంటి ఆచారం. ఇదిగో పల్లవి, ఇస్తున్న వాళ్ళకి లేని బాధ నీకేంటి? అయినా మా అమ్మ మాట తప్పదులే, నగలన్నీ నా ఇంటికే రావాలి. అలా చూస్తూ నిలబడతావేంటి? పల్లవి అడ్డుపులేదో వేయాలని చూస్తుంది. నా నగలు నాకు కావాలని గట్టిగా అడుగు. ఇచ్చేది కట్నం అయితే మీకొస్తుంది, కట్నం రాకపోతే మీరు కంగారు పడాలి. మా నానమ్మ వాళ్ళిస్తుంది స్త్రీధనం కదా, ఇవ్వకపోతే కంగారు నేను పడాలి. ఇచ్చినప్పుడు ఇస్తారు, అది కూడా వాళ్ళకి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత. చిన్నదానివైనా నువ్వు కరెక్ట్ గానే చెప్పావు కళ్యాణి. పల్లవి, నువ్వాగు. ఇదిగో కళ్యాణి, నువ్విలా ఎదురు దారిలో వస్తే నేనే దారిలో వస్తానో నాకే తెలీదు. తర్వాత పరిణామాలు దారుణంగా ఉంటాయి చెప్తున్నా. బెదిరిస్తున్నారా అత్తయ్య? లేకపోతే కట్నం అడుగుతున్నారా? చెప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఆఫీసర్తో మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు వాడొస్తే అసలే వద్దంటాడు. ఇచ్చిన మాట తప్పటం మా ఇంటా వంట లేదు. వారసత్వపు నగల మీద సర్వ హక్కులు అనుపమవి. అనుపమ ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకిస్తుంది.
నాకు మాత్రం ఎవరున్నారమ్మా? కళ్యాణి నా కడుపున పుట్టలేదన్న మాటే గాని నాకు నా ప్రాణం కన్నా ఎక్కువ. కళ్యాణి కోసం, కళ్యాణి ఆనందం కోసం నేనేం చేయడానికైనా సిద్ధం. అలాంటిది నగలివ్వలేనా? కూతురు ఆనందంగా కళ్ల ముందు కనిపిస్తుంటే తల్లికి అంతకంటే విలువైన వస్తువులుంటాయా? చెప్పమ్మా. విన్నావు కదా దమయంతి, ఇంకా కంగారు పడకు. ఏది ఏమైనా నా మనవరాలికి నేను ఇస్తానన్న నగలు, డబ్బు అన్నీ రేపు సూర్యోదయం కాగానే ఇచ్చేస్తాను. నానమ్మా, మీరిస్తుంటే దమయంతి అత్తయ్య అడుగుతూనే ఉంటుంది. కట్నం తీసుకోవడం తప్పు అని ఆఫీసర్ అన్నాడని అత్తయ్య పేరు మార్చి స్త్రీధనం అడుగుతుంది. అసలు మీ దగ్గర నుండి ఆఫీసర్ కూడా డబ్బు ఆశించడం లేదమ్మా. ఆఫీసర్ మంచివాడే, అర్థం చేసుకుంటాడు. మీ దగ్గరే వారసత్వపు నగలు ఉంచండమ్మా. నా కొడుకు మంచివాడే, అమాయకుడు కూడా. ప్రేమగా మీలాంటి వాళ్ళు 4 మాటలు మాట్లాడితే కరిగిపోతాడు. వాడి కర్మ కాలి నీ మెళ్ళ తాళి కట్టాడు. ఏ ముహూర్తాన కట్టాడో కాని మనశ్శాంతి లేదు ఇంట్లో. మనశ్శాంతి లేకపోతే పోయింది. డబ్బు నగలు వస్తాయనుకుంటే మెట్టినింట్లో అడుగు పెట్టాక కూడా పుట్టింటి గురించి ఆలోచిస్తున్నావు. ఇదేం సంస్కారమో నాకు అర్థం కావట్లేదు. నర్మయ్ 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 సంస్కారం గురించి, పద్ధతుల గురించి నువ్వు మాట్లాడటం మేము వింటాం. ఇంతకంటే హాస్యం ఇంకోటి ఉంటుందా? నాన్నా, అలా పిలవకు. నువ్వు నా కూతురివి, నా పెంపకం అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. ఏమండి, దమయంతి మన అబ్బాయిలా కాదు. దానికి రోజు రోజుకి స్వార్థం పెరిగిపోతుంది. తల్లిగా నేను చెప్పలేకపోతున్నాను, దానికి మీరైనా చెప్పండి. లేకపోతే పెద్దయ్యాక దమయంతి ప్రవర్తన వల్ల సమస్యలు వస్తాయి అని మీ అమ్మ నాకు చెప్తే, పోనీ శివ, చిన్నపిల్ల పోను పోను అర్థం చేసుకుంటుంది. ఇలా ఉండకూడదమ్మా, అలా ఫలాని వాళ్ళలా ఉండాలి అని చెప్తే దాని మనసు నొచ్చుకుంటుంది అని ఆ రోజు మీ అమ్మని నోరు మెదపొద్దు అన్నాను. నా మనవరాలికి స్త్రీధనంగా ఏమేమైతే ఇద్దామనుకున్నామో అన్నీ ఇస్తాం. ఇక రచ్చ చేయడం ఆపేయ్.
ఎప్పుడు ఎంత చెప్తున్నా మీ మాట మీదే కానీ అసలు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరే. ఇక ఆపుతావా? వా, మొత్తం నగలన్నీ ఇచ్చేస్తున్నారండి. ఇవ్వనే. అలా కాదండి, కనీసం వాటిల్లో పావలా వాట అయినా మనకు అడగొచ్చు కదా. మనం బతకడానికి కావాల్సినవన్నీ ఇస్తున్నారు కదా, ఇక పావలాలు అర్ధనాలు అవసరమా? బాబోయ్, నిజం చెప్తున్నాను, మీకు అసలు తెలివే లేదు. నీకుందిగా అత్తెలివి. ఏవండి, మన కోసం కాదు, రేపేదన్నా అయి మనము రోడ్డు మీద పడాల్సి వస్తే అప్పుడు మన పిల్లల పరిస్థితి ఏంటండి? ఆలోచించండి. ముందు నువ్వు ఈ దిక్కుమాలిన ఆలోచనలు మాను, బయటికి వెళ్లే పరిస్థితి రాదు. అన్ని రోజులు ఒకేలా ఉండవండి. మన బుద్ధి మంచిగా ఉంటే ఉంటాయి. నేను మంచిగానే ఉంటున్నాను. ఈ డిస్కషన్ పెట్టడం మంచిదా? అసలు అర్థం చేసుకోరేంటండి? పల్లవి, ఎటు వచ్చినా అటే వస్తున్నానని నువ్వు అనుకున్నా పర్వాలేదు, అదే నిజం. నీ తమ్ముడు చేసిన దానికి ఈ ఇంట్లో మనల్ని ఉంచడమే గొప్ప. చేసిన నిర్వాకానికి మందసలు తలెత్తుకునే పరిస్థితే కాదు, ధైర్యంగా అందరితో మాట్లాడే స్థితి కూడా కాదు. కానీ మా వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఆ రోజు నిన్ను మెడబట్టుకుని బయటికి గెంటేలేదు. నా మొహం చూసి వదిలేశారు, నేను పిల్లల మొహం చూసి నిన్ను వదిలేశాను. పల్లవి, ఆలోచించాల్సింది నేను కాదు, నువ్వు. నీ వల్ల ఇంత జరిగినా ఏదీ జరగనట్టే ఎప్పట్లాగే నీతో అందరూ ప్రవర్తిస్తున్నారు. అత్యాశకు పోకుండా ఉన్నదాంట్లో తృప్తిగా ఉండు, అర్థమైందా? అర్థం చేసుకోరు, కర్మ. ఏంటి శామ్, టెన్షన్గా ఫేస్బుక్లో ఏదో సెర్చ్ చేస్తున్నావు? బాబుని చూసి చాలా డేస్ అయింది కదా సిద్ధు, చూడాలనిపించింది. అందుకే కళ్యాణి ఏమైనా బాబు ఫోటోని తన ఫేస్బుక్లో పెట్టిందేమో అని. తినకుండా నిద్ర అనుకుని వెతుకుతూ కూర్చున్నావా? నీ బాబు ఫోటోలు తనెందుకు అప్లోడ్ చేస్తుంది? పిచ్చి ఆలోచనలు మానుకుని వచ్చి తిను, నేను ఇప్పుడే వస్తాను. బాబు ఎలా ఉన్నాడని కళ్యాణికి మెసేజ్ చేసి పిక్స్ అడిగితే రిప్లై ఇస్తుందా? శౌర్యకి చెప్తుందా? కళ్యాణికి నా మీద కోపం ఉంటుంది కానీ బాబు మీద ఎందుకు ఉంటుంది? ఒక ఫోటో అడిగి చూస్తే మళ్ళీ తను కోపడితే ఇక మెసేజ్ చేయను. ఈ టైంలో కళ్యాణ్కి మెసేజ్ ఎవరు చేస్తుంటారు? చెక్ చేస్తే బాగుంటుందా? ఏం పర్లేదులే, చెక్ చేద్దాం. ఎలా ఉన్నాడని అడుగుతున్నారు. కళ్యాణికి నాకు తెలిసి ఇంట్లో వాళ్ళు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరే. ఎవరై ఉంటారు? ఒకవేళ సంపద అయి ఉంటుందా? కళ్యాణి మెసేజ్ చూసి రిప్లై ఇవ్వదేంటి? ఎందుకని? కళ్యాణికి మెసేజ్ చేసింది నేనే అని అర్థమైందా లేదా?
నేనే సంపద అని మెసేజ్ చేస్తే అసలు మెసేజ్ కి రిప్లై ఏమొస్తుందో చూసి మెసేజ్ చేస్తేనే బెటర్ ఏమో. కన్ఫర్మ్ గా సంపదకి కళ్యాణి టచ్ లో ఉంది. కన్ఫర్మ్ చేసుకుంటే గట్టిగా అడగడానికి పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మెసేజ్ చేయకుండా ఫోన్ చేస్తుందేంటి? ఇప్పుడు లిఫ్ట్ చేయాలా వద్దా? కమాన్ కమాన్. ఫోన్ లిఫ్ట్ చేయి. కమాన్ 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 లిఫ్ట్ చేయి. ఎవరూ మాట్లాడడం లేదేంటి? సైలెంట్ గా ఉన్నారంటే సంపద సంపద సంపద. నీ మౌనాన్ని నేను గ్రహించలేనా? ఎక్కడున్నావు సంపద? చెప్పు సంపద. నేనేమి అన్నా? మాట్లాడు సంపద. హలో 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 హలో. అచ్చా సిగ్నల్ అందడం లేదా ఆఫీసర్? ఈ టైంలో ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది? శామ్, ఏంటా చెమట్లు? ఎవరితో ఈ టైంలో ఫోన్లో మాట్లాడుతున్నావు? బాబు ఎలా ఉన్నాడా అని కళ్యాణికి మెసేజ్ చేశాను. కళ్యాణి ఫోన్ నుండి శౌర్య రిటర్న్ కాల్ చేశాడు. పిచ్చా నీకు? కానీ నేను మాట్లాడలేదు. నేనేం తెలీదు. ఫోన్ నెట్వర్క్ కాదు, నీ నెట్వర్క్ చాలా బాగుంది. ఏంటి ఆఫీసర్ మీరనేది? బాబు ఎలా ఉన్నాడని నీ ఫోన్కి అన్నోన్ నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. బాబు గురించి నిన్ను సంపద కాకుండా ఇంకెవరు అడుగుతారు? ఎన్నిసార్లు అడిగినా సంపద టచ్లో లేదు అంటున్నావు. మరి ఈ మెసేజ్ చేసింది ఎవరు? అదే నాకు అర్థం కావడం లేదు ఆఫీసర్. నీకు అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. నీ వాయిస్ వినకపోయినా నువ్వు చేసిన మెసేజ్ చూస్తే చాలు నువ్వే సంపద అని అర్థమైపోవడానికి. నటించకు.
నటించాల్సిన అవసరం నాకు లేదు ఆఫీసర్. ఇప్పుడు మీ కళ్ళ ముందే కాల్ చేస్తాను, చూడండి. స్పీకర్ ఆన్ చేయి. ఎక్స్పెక్ట్ చేశాను. నా వాయిస్ వినింది కదా, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుంది. నువ్వు మారో కళ్యాణి. ఛే! అయ్యో ఆఫీసర్, నేను చెప్పేది నిజం.